ఒకవైపు ఏమో అమ్మవారి డెకరేషన్ చేయడం అంటే మన మామూలు విషయమా, ఇంతమంది కలిసి ఇంత బాగా చేస్తే అది అంత మంచిగా వచ్చింది. ఇప్పట్లో మంచి మండపం వేసి వెళ్ళేటప్పుడు కూడా మంచి డెకరేషన్ చేసి తీసుకొని పోవాలి అమ్మవారిని. పులిహోర చేసుకున్నాం కానీ తినడానికి బగారా కూడా బాగుంటుంది అని అనుకుంటే వెజిటేబుల్ బిర్యానీ చేద్దాం అనుకొని చేస్తే అది బగారా అయింది అనమాట. వెజిటేబుల్ బిర్యానీ లెక్క అయిపోయింది అది. దాని తర్వాత దాంట్లో తినడానికి కర్రీ ఏమైనా ఉండాలి కాబట్టి ఆలు కుర్మా అయితే చేసినారు ఇక అందరు కలిసి. అంటే మా మమ్మీ వాళ్ళు కట్ చేసి ఇచ్చినారు, ఇంకా మా డాడీ ఒక్కడే సింగిల్ హ్యాండెడ్గా మంచిగా ఆలు కర్రీ అయితే చేసినాడు. అప్పటికే ఈవినింగ్ అయిపోయేసరికి మళ్ళీ చాయ్ తాగాలని అందరు చాయ్ మీద అయితే పడ్డారు. చిన్న పాప మృదాన్ని నేను ఎత్తుకుంటా అని స్నిగ్గి సాను ఇద్దరు పోటీ పడి ఎత్తుకున్నారు. దాని తర్వాత ఒకవైపు పనులు జరుగుతున్నాయి, వేసిన మండపం తీస్తున్నారు. ఎందుకంటే మళ్ళీ తర్వాత ఎవరు ఉండరు అని చెప్పేసి ఒకటి అయితే తీసినారు. ఇంకొక వైపు డెకరేషన్ అయితే జరుగుతుంది. అప్పుడే ఇట్లా వీళ్ళు చేస్తున్నారో లేదో అవి ఇవి అన్నీ అడ్డం వస్తున్నాయి. ఫస్ట్ టైం అవి వాటర్ క్యాన్ అడ్డం వచ్చింది, దాని తర్వాత ఇబ్బరలు వాటిని అయితే మంచిగా ఎలగొట్టేసారు. ఫైనలీ అందరూ తలా ఒక చేతేసి ఆ మండపాన్ని అయితే మంచిగా తీసేసినారు, డిస్మాంటిల్ చేసినారు. పార్ట్ 3 అయితే వస్తుంది గైస్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మీ.